త్వరలో అండి మన చంద్రబాబు గారిని పవన్ గారిని కలవబోతున్నారు ప్రొడ్యూసర్స్ అనేది ఒక టాపిక్ నడుస్తుంది. అది ఉందండి, షెడ్యూల్ అయింది. నాకైతే ఎవరు చెప్తారు మీకు ఎవరు? నేను చాలా డబ్బులు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానండి. నేను ఏపీకి వెళ్ళి ఏం చేస్తాను? కానీ పవన్ కళ్యాణ్ పిలిపించారు కదా ఇండస్ట్రీ సార్. సార్ ఇండస్ట్రీ సైడ్ కి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి సార్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగే పిలిచినప్పుడు అందరికీ చెప్పారు, ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్ రిప్రజెంట్ చేసి మాకు చెప్పేశారు. సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా, అప్పటి నుంచి రిలీజ్ అయిన సినిమా అన్నిటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో, సో ఆ సపోర్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు అని త్వరలో అండి మన చంద్రబాబు గారిని పవన్ గారిని కలవబోతున్నారు ప్రొడ్యూసర్స్ అనేది ఒక టాపిక్ నడుస్తుంది. అది ఉందండి, షెడ్యూల్ అయింది. నాకైతే ఎవరు చెప్తారు? మీకు ఎవరు? నేను చాలా డబ్బులు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానండి. నేను ఏపీకి వెళ్ళి ఏం చేస్తాను? కానీ పవన్ కళ్యాణ్ పిలిపించారు కదా ఇండస్ట్రీ సార్. సార్ ఇండస్ట్రీ సైడ్ కి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి సార్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగే పిలిచినప్పుడు అందరికీ చెప్పారు, ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్ రిప్రజెంట్ చేసి మాకు చెప్పేశారు. సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా, అప్పటి నుంచి రిలీజ్ అయిన సినిమా అన్నిటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుందో, సో ఆ సపోర్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు అని. ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుద్దామని ఎవరూ చెప్పలేదన్నారు సినీ నిర్మాత నాగవంశీ. తాను డబ్బు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని ఏపీకి వెళ్లి ఏం చేయాలి అన్నారు. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం నుంచి సపోర్ట్ చేస్తామని తమతో ఫస్ట్ మీటింగ్ లోనే చెప్పారన్నారు. ఆ సపోర్ట్ అలాగే ఉంటుందని భావిస్తున్నామన్నారు నాగవంశీ. మరొక వైపు ఫిలిం ఛాంబర్ లో సినీ పెద్దలు భేటీ అవుతున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. సినీ పరిశ్రమకు సంబంధించి తాజా పరిణామాలపై వారు చర్చించినట్లుగా సమాచారం. ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఘటనపై తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. సమావేశానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. వైశాలి, ఇవాళ ఉదయం నుంచి సినిమా ఇండస్ట్రీ పెద్దలంతా కూడా ఏపీ గవర్నమెంట్ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అలాగే పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదంటూ కూడా కొద్దిసేపటి కిందట ప్రముఖ నిర్మాత నాగవంశీ మీడియా ముఖంగా పేర్కొనడం జరిగింది. ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి ఇటు అల్లు అర్జున్ ఇష్యూ అవ్వచ్చు, అలాగే భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీలో టికెట్ల హైక్స్ కావచ్చు, బెనిఫిట్ షో విషయం కూడా దాని ప్రస్తుతానికి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బుధవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరినట్టుగా ఇండస్ట్రీ పెద్దలంతా కూడా వెళ్తున్నట్టుగా అయితే ఒక రూమర్ అయితే మార్నింగ్ నుంచి కట్టింది. సో ఈ కేవలం రూమర్ మాత్రమే, ఇందులో ఎలాంటి వాస్తవం లేదు అంటూ కూడా కొద్దిసేపటి కిందటే ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పారు. అయితే నాగవంశీ చెప్పిన మాటల్లో అయితే డెఫినెట్ గా ఇండస్ట్రీ కూడా హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి షిఫ్ట్ అవుతుంది, ఇండస్ట్రీ పెద్దలంతా కూడా ఏకమవుతున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్న దానికి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. కేవలం అల్లు అర్జున్ ఇష్యూ నేపథ్యంలో ఇవన్నీ రూమర్స్ వస్తున్నాయి, అలాంటిది ఏమీ లేదు. ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళదు, హైదరాబాద్ లోనే ఉంటుంది. మాకందరికీ సొంత ఇల్లు హైదరాబాద్ లో ఉన్నాయి, ఇక్కడే మాకు ఆస్తులు కానీ ఇల్లు కానీ అన్ని ఇక్కడ ఉన్నాయి, కాబట్టి మేము ఎక్కడికి షిఫ్ట్ అవ్వమంటూ కూడా పక్క క్లారిటీ అయితే నాగవంశీ ఇచ్చాడు. మరొక పక్క ఇండస్ట్రీ పెద్దలు కూడా కాసేపట్లో ఫిలిం ఛాంబర్ దగ్గరలో ఉన్నటువంటి ఒక వేదికలో ఒక ప్లాన్ చేసుకున్నారు. డిస్ట్రిబ్యూటర్లు అండ్ ఎగ్జిబ్యూటర్లు అంతా కలిసి ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే బెనిఫిట్ షోల రద్దు, అలాగే టికెట్ల పెంచుకోవడానికి ఎలా ఉండబోతుంది, ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నటువంటి పెద్ద సినిమాలు ఉన్నాయి. సంక్రాంతి అనగానే ముఖ్యంగా సినిమాకి అలాగే నిర్మాతలకు అవ్వచ్చు, సినిమా ప్రియులకు అవ్వచ్చు పెద్ద పండుగ. సో సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని రిలీజ్ అవుతున్నటువంటి గేమ్ చేంజర్, అలాగే బాలకృష్ణ డాకు మహారాజు, మరొక పక్క వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా. సో ఈ మూడు సంక్రాంతి బరిలో ఉన్నాయి, అలాగే పెద్ద సినిమాలు కాబట్టి డెఫినెట్ గా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి లేదంటే బెనిఫిట్ షోలు వేసుకుంటే ఎలా ఉంటుంది అనే దానిపై మీటింగ్ జరుగుతుంది. సో ఈ మీటింగ్ అంతటి కూడా కారణం ఏంటంటే ప్రీమియర్ షో
పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా జరిగినటువంటి గందరగోళం, అల్లు అర్జున్ ఇష్యూ అవ్వచ్చు, అరెస్టు, సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని రీసెంట్ గా తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కూడా ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలు ఉండవు, అలాగే టికెట్ల రేట్లు కూడా పెంచుకోవడానికి అనుమతి ఇవ్వమంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి అవ్వచ్చు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బెనిఫిట్ షోలకు ఇక్కడ నుంచి అనుమతి లేదు, నో బెనిఫిట్ షోస్ అని కూడా క్లారిటీగా చెప్పాడు. కాబట్టి సో జరుగుతున్న పరిణామాల దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు కూడా ఎట్లా అయితే దీని ముందుకు వెళ్తే బాగుంటుంది, టికెట్ల రేట్లు పెంచుకోవడానికా లేకపోతే బెనిఫిట్ షోలు కూడా ఎలా వేసుకోవాలి, ఒకవేళ బెనిఫిట్ షోలు వేసుకున్న గవర్నమెంట్ నుంచి ఏ రకంగా అనుమతి తెచ్చుకోవాలి అనే దానిపైన ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు వైశాలి. సో మొత్తానికి ఇండస్ట్రీ ఇవాళ ఉదయం నుంచి అయితే ఇండస్ట్రీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, అలాగే చంద్రబాబు నాయుడిని కలుస్తున్నటువంటి వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదైతే క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ వినోద్.